ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. 1000 పడకల సామర్థ్యంతో హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ మే 1 నుంచే ఓపీ సేవలతో ట్రయల్ రన్ విజయవంతంగా సాగుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ రన్ లో రోజు సగటున 250కి పైగా ఓపీ నమోదవుతుంది. ప్రారంభం తర్వాత ఇన్ పేషెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. పేషెంట్ల సంఖ్య మరింత పెరగబోతుంది. అత్యున్నత ప్రమాణాలు, అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించబోతున్నాయి. టిమ్స్ హాస్పిటల్ను 1126 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఈ హాస్పిటల్ ప్రాంగణం మొత్తం 53.3 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉండగా టిమ్స్ ఆవరణ 22.67 ఎకరాల్లో ఉంది. హాస్పిటల్లో మొత్తం 1082 బెడ్లున్నాయి. వైద్య సేవల కోసం 37 డిపార్ట్మెంట్స్ ఉండగా మొదటి విడతలో 28 డిపార్ట్మెంట్స్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ, 11 బ్రాడ్ స్పెషాలిటీ, 6 డయాగ్నోస్టిక్ అండ్ సపోర్ట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మిగిలిన 9 డిపార్ట్మెంట్లను రెండో విడతలో ప్రారంభించబోతున్నారు. ఈ హాస్పిటల్లో మొత్తం 16 మేజర్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ను నిర్మించారు. ఏ బ్లాక్ లో ఎమర్జెన్సీ చికిత్సల కోసం 4 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్స్, 11 ఎలెక్టివ్ మాడ్యులర్ ఓటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బి బ్లాక్ లో క్యాత్ ల్యాబ్ కు అనుసంధానంగా కార్డియో థెరాసిక్ ఓటీ రెండో దశలో అందుబాటులోకి రాబోతుంది. గుండె సంబంధిత టెస్టుల కోసం 2 క్యాత్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యాలతో పాటు 628 రకాల మందులను అందించే ఇన్ హౌస్ ఫార్మసీ ఉంది. క్యాన్సర్ చికిత్స కోసం లీనియర్ యాక్సిలేటర్, 2D బ్రాకీథెరపీ కలిగినటువంటి న్యూక్లియర్ మెడిసిన్ సెంటర్ రెండో దశలు అందుబాటులోకి రాబోతున్నాయి. పేషెంట్ అటెండర్ల కోసం హాస్పిటల్ ప్రాంగణంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్, ధర్మశాల నిర్మించారు. ఈ ధర్మశాలలో 196 జనరల్ బెడ్లు, 30 పెయిడ్ బెడ్లు అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్లో మందులు, శాంపిల్స్ వేగంగా పంపించడానికి న్యూమాటిక్ షూ సిస్టమ్ ఉంది. అలాగే పేషెంట్ల సౌకర్యం కోసం నర్స్ కాల్ సిస్టమ్, ఓపీ వద్ద అడ్వాన్స్డ్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉండేలా 3 అంబులెన్స్ ఉంటాయి. ఈ హాస్పిటల్ కు ప్రభుత్వం 2360 పోస్టులను మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ కు మెంటర్ ఇన్స్టిట్యూట్ గా వ్యవహరిస్తున్నటువంటి నిమ్స్ ఎమర్జెన్సీ సేవలు, డయాగ్నోస్టిక్స్, బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో పూర్తి సహకారం అందించబోతుంది. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ 4 ప్రధాన డిపార్ట్మెంట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా రూపుదిద్దారు. కార్డియాక్ సైన్సెస్ విభాగంలో కార్డియాలజీ, హార్ట్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ సేవలు లభిస్తాయి. రీనల్ సైన్సెస్ విభాగంలో కిడ్నీ కేర్, యూరాలజీ, నిరంతర డయాలసిస్ సేవలు అందుతాయి. ఇక ట్రామా సైన్సెస్ విభాగంలో న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెటిక్స్, జనరల్ సర్జరీ చికిత్సలు లభిస్తాయి. ఇక ట్రాన్స్ప్లాంట్ల సైన్సెస్ విభాగం ఇది రాష్ట్రంలోనే తొలి స్టాండ్ అలోన్ సెంటర్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ గా నిలవబోతుంది. లివర్, కిడ్నీలు, హార్ట్, లంగ్స్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కోసం 4 ప్రత్యేక ఆపరేషన్ థియేటర్స్ ను కేటాయించారు. ఇక్కడ చర్మం, బోన్ మ్యారో, కార్నియా మార్పిడి చికిత్సలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ హాస్పిటల్లో వైద్య సేవలను 3 బ్లాకులుగా వర్గీకరించారు. ఏ బ్లాక్ ను ఎమర్జెన్సీ సేవలు, 15 ఆపరేషన్ థియేటర్స్, 300 బెడ్ల ఐసీయూలు, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కోసం కేటాయించడం జరిగింది. ఇక బి బ్లాక్ లో అవుట్ పేషెంట్ ఓపీ సేవలు, ఫార్మసీ, క్యాత్ ల్యాబ్, కార్డియో థొరాసిక్ ఆపరేషన్ థియేటర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. సి బ్లాక్ లో ఇన్ పేషెంట్ రూమ్లు, వార్డులు, రేడియాలజీ సేవలు ఉంటాయి. ఇందులో ఈహెచ్ఎస్ కోసం 100 బెడ్లు ప్రత్యేకంగా కేటాయించారు. 30 బెడ్లతో నిరంతరం పనిచేసే డయాలసిస్ యూనిట్ ఉంది. ఎమర్జెన్సీ డయాలసిస్ కోసం ట్రయాస్ లో మరో 2 బెడ్లు అందుబాటులో ఉంచారు. ఈ హాస్పిటల్ ను 2 దశల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. మొదటి దశలో 582 బెడ్లు, 15 ఆపరేషన్ థియేటర్స్ పనిచేస్తాయి. ఇందులో 88 ఎమర్జెన్సీ బెడ్లు, 30 డయాలసిస్ బెడ్లు, 100 ఐసీయూ బెడ్లు, 100 జనరల్ బెడ్లు ఉంటాయి. ఇక రెండో దశలో మరో 500 బెడ్లు అందుబాటులోకి వస్తాయి. ఇందులో విదేశీ పేషెంట్స్ కోసం 100 మెడికల్ టూరిజం బెడ్లు, 100 పెయిడ్ రూమ్లు, ఈహెచ్ఎస్ కు మరో 100 బెడ్లు, 200 జనరల్ వార్డు బెడ్లు ఉంటాయి.